1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. చాలా వాక్యాలు వింటుంటామండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. అంటే మన రుణానికి అనుబంధంగా పశువులు, పత్నులు అంటే భార్యల సంసారం, సుతులు కుమారులు, ఇళ్ళు వాకిళ్ళు కూడా రుణంతోటే మనకి ఏర్పడతాయని, ఈ రుణం తీరాక అవి మన నుంచి తొలగిపోతాయని, లేదా మనమే వాటి నుంచి తొలగిపోతామని అని చెప్తారు. అంటే రుణానుబంధం, రుణం తీరిపోయింది, ఇలాంటివి భలే ఎక్కువ వింటూ ఉంటాం వాక్యాలు. మన తెలుగులో మనకు తెలియని సామెతలు, మహావాక్యాలు బోల్డని ఉంటాయి. వాటికి అర్థం ఏమిటో తెలియదు, వాడేసుకుంటూ ఉంటాం. అయితే ధర్మశాస్త్రం ప్రకారం 3 రుణాలు ఉంటాయట. పితృరుణం, దైవ రుణం, ఋషి రుణం అని. మళ్ళీ ఈ పితృరుణం అంటే తండ్రి ఒకరే కాదు, మాతాపితృ రుణం అనమాట. అవి 2. ఋషి రుణంలో ఋషి ఒకటే కాదు, ఆచార్యుడు కూడా. అంటే మనకి గురువు అనమాట, విద్యాభ్యాసం చేయించినవాడు. ఈ 5 రుణాలు ప్రతి వ్యక్తి తీర్చుకోవాలని చెప్తారు. అయితే ఇప్పుడు శాస్త్రం ప్రకారం మనం అన్నీ చేయగలమా అంటే కొన్ని చేస్తూనే ఉంటాం. చూడండి, పండక్కి నూనె రాసుకుని తలంటి పోసుకోవాలంటే శాస్త్రం పెద్దలు చెప్పారు, చేయాలనుకుంటాం కదా. ఈ పండగలప్పుడు, దసరా పండగలప్పుడు ఒక రకం చేస్తాం, సంక్రాంతి పండగప్పుడు ఒక రకంగా చేస్తాం. సెమ అయితే పాపం అని బంగారం పంచుకుంటామని వచ్చి ఈ సెమి వృక్షం తాలూకు ఆకులు, జమి చెట్టు ఆకుల్ని పంచుతాము. ఈ పండగ రోజుల్లో ఇది చేయాలని ఎంతో కొంత అవి చేస్తూనే ఉంటాం. అంటే పాతకాలపు విధి విధానాన్ని మన ధర్మశాస్త్రాలు మనకి చెప్పిన వాటిల్లో కొన్నిటిని ఎంతో కొంత మనం చేస్తూనే ఉంటాం. సాధారణంగా అందరూ చేస్తారు, ప్రతి వాళ్ళును. అయితే ఈ రుణాలు తీర్చుకోవటం అనేది కూడా ప్రతి వాళ్ళు చెయ్యవలసిన విధాయకమైన విషయమే. మొదటిది చూడండి, పితృ రుణం అంటే అమ్మా నాన్న మనకి సాధారణ ప్రక్రియ ద్వారానే సంతానం కలిగిపోతుంది. పక్షులు, జంతువులు ఏం చేస్తాయి? పక్షులైతే రెక్కలు వచ్చేదాకా పిల్లల్ని కాచి కాపాడి తర్వాత వదిలేస్తాయి. రెక్కలు వచ్చాక, ఆహారం సంపాదించుకునే వయసు వచ్చాక జంతువులు కూడా వదిలిపెట్టేస్తాయి. కానీ మనుషులు వదిలిపెట్టరు. పైగా పక్షుల్లాగా ఏ మురికిలో కూర్చోబెట్టినా చిన్నగా 10 పుల్లలు పెట్టి కూడా గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగేస్తాయి. మనకట్లా కుదరదు. చాలా వ్యవహారం చూస్తే కానీ, చాలా కాలం అమ్మా నాన్నల సహాయం ఉంటే కానీ మనం పెరిగి పెద్దవాళ్ళం కాలేం. ఒట్టిగా పెద్దవాళ్ళం అవటంతో పాటుగా మనకి సమస్య ఏంటి? విద్యాబుద్ధులు నేర్పించటం, జీవిత గమనాన్ని అలవర్చటం. ఎంతో కొంత నేర్పించందే మన బతుకు మనం బతకలేకపోతాం. ఈ ఎంతో కొంత నేర్పడానికి మన అమ్మా నాన్నలు ఎన్ని కష్టనిష్ఠురాలకి లోనవుతారో, ఎన్ని ఇబ్బందుల్ని అధిగమిస్తారో మన కోసం. అలాంటి వాళ్ళకి మన రుణం ఎలా తీర్చుకోవాలి? మనం వాళ్ళ వృద్ధాప్యంలో, అంటే మనం ఎలాగా డిజేబుల్డ్గా పసితనంలో ఉండి వాళ్ళ మీద డిపెండ్ అయ్యామో, అలాంటి డిపెండెన్సీ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోవాలి. పెద్దవాళ్ళైన అమ్మా నాన్నల్ని వాళ్ళకి సహాయంగా ఉండటం, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండటము మన విధి. ఆ విధంగా గనక రుణం తీర్చుకుంటే మళ్ళీ వాళ్ళకి మనకి బాకీ ఉండదంటారు. అమ్మ నాన్న అయ్యారు. తర్వాత దైవ రుణం, భగవంతుడి రుణం తీర్చుకోవటం. భగవంతుడు అంటే ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, మన చుట్టుపక్కల ఉన్న చెట్టు చేమలు, భూమి, నీరు, పంచభూతాలు ఇవన్నీ కలిసి మనకి ఈ సౌందర్యవంతమైన ప్రపంచాన్ని, బతకటానికి కావలసిన గాలి, వెలుతురు, ఎండ, నీరు వీటన్నిటినీ సమకూర్చినటువంటి ఆ ప్రకృతికి, భగవంతుడు మనకి ఏర్పరిచిన ప్రకృతికి రుణం తీర్చుకోవటం. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, తెల్లవారు లేవంగానే ఒక నమస్కారం పెట్టడం. నమస్కారం పెట్టం మనం, అవేమి చెయ్యం, మనకు అవేమి వాటి మీద నమ్మకం లేదు. నీకు పచ్చదనాన్ని ఇచ్చి ఆహారాన్ని ఇచ్చిన ప్రకృతికి మరింత పచ్చదనాన్ని పెంపొందించుకునేందుకు మరిన్ని మొక్కలు నాటడం. నీకు ఆక్సిజన్ని అందించిన గాలికి మరింత ఆక్సిజన్ని సమకూర్చుకునేలాగా మరి కాసిని మొక్కల్ని ఏర్పరచటం. కాలుష్యం లేకుండా వాతావరణాన్ని ఉంచటమే దైవ రుణం తీర్చుకునే సులువైన విధానం. ఇదివరకటి కాలంలో అయితే యజ్ఞాలు చేసి దైవ రుణం తీర్చుకునేవాళ్ళు. ఇప్పుడు మనం యజ్ఞాలు చేయలేకపోతాం. ఆ విధానంలో మనం లేం. కనీసం ప్రకృతి మనకు అందించిన ఈ భూమి ఆకాశాలని, ఈ గాలి వెలుతురుని పాడు చేయకుండా, ఇవి మరింత కాలం మన తర్వాతి తరాలకు కూడా ఇదే విధంగా అందేలాగా కొంచెం శుభ్రంగా జాగ్రత్తగా ఉంచటం. 3వ రుణం ఋషి రుణం. దాన్నే ఆచార్య రుణం అని కూడా చెప్పచ్చు. 2 రకాలు. మనకి విద్య నేర్పిన గురువుకి మర్యాద ఇవ్వటం.
మనం నేర్చుకున్న విద్యని దాచిపెట్టుకోకుండా మరి నలుగురికి పంచిపెట్టడం. మనం గురువు దగ్గర నేర్చుకున్న విజ్ఞానాన్ని ఇతరులకి పంచటం ద్వారానే మనం ఆచార్య రుణం తీర్చుకోగలుగుతాం. పెద్ద ఎత్తున చేయక్కర్లేదు, చిన్న ఎత్తునైనా చేయొచ్చు. నాకు తెలుసు కానీ నేను నీకు ఎందుకు చెప్పాలి అని అనుకోకూడదు. నా సమయం వృధా అయిపోతుంది అని భావించకూడదు. నీకేదైనా విషయం తెలిసి ఆ విషయం ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా కొంత సమయం వెచ్చించి నీ గురువు నీకు ఎలా చెప్పాడో అంత కాకపోయినా కొంతైనా ఇతరులకి నీ విజ్ఞానాన్ని పంచటమే ఆచార్య రుణం తీర్చుకునే విధానం. ఇదివరకు గురుదక్షిణలు ఇచ్చేవారు. ఇప్పుడు మనం స్కూల్లో ఫీజులు కట్టేస్తున్నాం కదా అని అనిపిస్తుంది. స్కూల్లో ఫీజు కట్టేస్తాం, ట్యూషన్కి ఫీజు కట్టేస్తాము, ఇంటర్నెట్కి డబ్బులు కట్టేస్తాము, అవన్నీ వచ్చేస్తున్నాయి, మనం ఎందుకు ఇవ్వాలి అని అనిపిస్తుంది. వాళ్ళకి ఇవ్వద్దు, మీరు నేర్చుకున్న దాన్ని ఇంకొకళ్ళకి ఇవ్వండి. ఇదొక పద్ధతి. ఋషి రుణం అని చెప్తామా? ఈ ఋషి రుణం అంటే మనకి మన ముందున్న పూర్వ ఋషులు మనకి ఎంతో విజ్ఞానాన్ని, పురాణాలని, భాగవత రామాయణాది గ్రంథాలని మనకి అందించారు. వాటిని తెలుసుకునే మనకి భారతీయ సంస్కృతిని తెలుసుకోగలుగుతున్నాము. దానివల్లే మానవత్వము, మానవీయమైన విలువలు, ఈ రుణాలు తీర్చుకోవటాలు, ఈ కథ అంతా మనకి ఎలా తెలిసింది? ఋషుల వల్ల తెలిసింది. వారు పంచిన జ్ఞానం వల్లే మనం ప్రపంచాన్ని, మనకంటే ముందున్న ప్రపంచం ఇలా ఉండేది అని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. దానికి ఎలా రుణం తీర్చుకోవాలి? పాతకాలంలో బహుశా హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉండుండేవాళ్ళు. ఇప్పుడు మనకు అవకాశం లేదు కాబట్టి ఈ మనకు అందిన చరిత్రని వక్రీకరించద్దు. ఋషి ద్వారా మనం తెలుసుకున్న రామాయణ భారత భాగవతాదుల్ని విమర్శించద్దు, వక్రీకరించద్దు. మన తర్వాత తరాలకి మనం తెలుసుకున్న దానికంటే కూడా అత్యద్భుతమైన విషయాన్ని తెలుసుకునేందుకు అవకాశాన్ని ఇవ్వండి. నీకు తెలిసిన రామాయణ భారతాది విషయాలని నీ సంతానానికి తెలియచేయండి. తప్పకుండా చేయాలి. ప్రతి భారతీయుడు తను తెలుసుకున్న ఋషి వల్ల తను తెలుసుకున్న జ్ఞానాన్ని ఏమాత్రము పాడు చేయకుండా, స్వకపోల కల్పితాలు ఏవీ కల్పించకుండా యథాతథంగా తర్వాత తరానికి అందిస్తే ఋషి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. పుస్తకాలని, గ్రంథాలని అవమానించద్దు, అవమానించకూడదు. అవమానించకుండా వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తే ఋషుల రుణం తీరుతుంది. రామాయణం ఋషిప్రోక్తం, మహాభారతం ఋషిప్రోక్తం, మనకు తెలిసిన అష్టాదశ పురాణాలు ఋషిప్రోక్తాలే. మనం అలాగే తెలుసుకున్నాం. అలా తెలుసుకున్న విషయానికి ఈకలు పీకటం మానేసి తర్వాత తరాలకి అందించేందుకు ప్రయత్నం చేయండి. అది స్కూల్ పుస్తకాల్లో లేకపోతే ఇంట్లో చెప్పండి. ఇంటర్నెట్ ద్వారా తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వండి. ఎక్కడ రామాయణ మహాభారతాదులు చెప్పబడతాయో అక్కడికి పిల్లల్ని తీసుకెళ్ళండి. అవి తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదని కనుక మీరు భావిస్తుంటే మీరు చాలా పొరపాటు చేస్తున్నట్టు. ఎందుకంటే మీకు మీ నాన్నని గురించి తెలుసుకోవడం కూడా ఇష్టం లేనట్టే కదా, అంతే కదా. ఇప్పుడు మన సంగతి తెలియాలంటే మన నాన్న, మన తాత గురించి తెలుసుకోవద్దు? మన గురించి తెలియాలంటే మరి మన నాన్న తాతలే రాముడు, కృష్ణుడు, మన ముందు తరాల వాళ్ళు, మన ముందు యుగాల వాళ్ళు. వాళ్ళని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ తెలుసుకునే విధానాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే ఋషి రుణాన్ని మనం పూర్తిగా తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఈ రుణం తీర్చుకునే విధానంలో వాళ్ళెవరికో మేలు చేస్తున్నామని భావించకూడదు. ఇది మనకి మనం చేసుకునే మేలు. మీ నాన్న తాత గురించి నువ్వు నీ కొడుక్కి చెప్తే నీ కొడుకు నీ గురించి తన కొడుక్కి చెప్తాడు. నువ్వు నిలబడతావు. మన అమ్మా నాన్నల రుణం మనం తీర్చుకుంటే మన రుణం మన పిల్లలు తీర్చుకుంటారు. మనం సరైన పని చేస్తేనే మన తర్వాత వాడు సరైన పని చేస్తాడు. కాబట్టి ముందు తరాలకి, భావి తరాల వాళ్ళకి మార్గదర్శకులుగా ఉంటాము. మన పాత పద్ధతులని, విధానాన్ని, ఈ రుణం తీర్చుకోవటం అనే విధానాన్ని మనసులో పెట్టుకుని ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.